వరలక్ష్మీదేవి పూజ కోసం నేనైతే పూజ సామాన్లు కొద్దిగా తెప్పించానండి. పూజకి ఏమేమి కావాలనుకుని నాకు కావాల్సినవి కొన్ని సామాన్లు అయితే తెప్పించాను. అలాగే ఇవి సామాన్ల కోసం మీకు కూడా ఉపయోగపడుతుంది పూజ సామాన్లు అన్నట్టుగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. అన్బాక్సింగ్ చేసిన వీడియో అయితే ఈరోజు చూపిస్తున్నానండి. అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలాగుందని కూడా చెప్తాను. క్వాలిటీ అయితే ప్రతిదీ కూడా చాలా చాలా బాగుందండి. ఒక ఐటెం కూడా రిటర్న్ పెట్టేటట్టుగా లేదు. అన్ని ఐటెంలు కూడా చాలా చాలా బాగున్నాయి. సూపర్గా ఉన్నాయండి. తీసుకునే ప్రతి కూడా మనకి 120 నుంచి 350 లోపే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు వీడియో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే వరలక్ష్మీదేవి పూజ కోసం నేను తెప్పించిన సామాన్లండి. ఈ పూజ సామాన్లన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టిన తర్వాత అన్నీ కూడా ఒకటి ఒకటిగా వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అయితే అన్నీ వచ్చిన సామాన్ల తర్వాత నేను ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఒకటి ఒకటిగా అన్బాక్సింగ్ చేద్దామండి. అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలాగుందో అయితే చెప్తాను. నేను మీకు ఇందులో ఏ ఐటెం కావాలనుకున్నా కూడా నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ని బట్టి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ బాక్స్ అయితే నేను ఓపెన్ చేసింది చిన్న ఏనుగులండి. ఇవి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టడానికని నేను ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు బాక్స్ ఒకటి ఓపెన్ చేస్తేనే అందులో ఏముందని నాకు తెలుస్తుందండి. మీ ముందే వీడియోలోనైతే నేను ఒకటిగా ఓపెన్ చేస్తున్నాను. ఏ బాక్స్ ఏమో నేను చెక్ చేసుకోలేదు. ఇప్పుడైతే నేను చూసారు కదా, ఇక్కడ చిన్న ఏనుగుల సైజ్ అండి. దగ్గర 3.5 ఇంచీలు ఉన్నది. ఏనుగులు అయితే చాలా బాగుందండి. ఏనుగులు అయితే నాకు 165 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ చూడండి, మీరే చూడండి. షేప్ కానీ ఎక్కడ కూడా మనకి బ్రేక్ అవ్వడం కానీ కలర్ మారడం కానీ ఏమీ లేదు. చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. 165 రూపీస్ కంటే పర్వాలేదండి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కానీ మనము వినాయకుడి దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. క్వాలిటీ బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంది. 165 రూపీస్ అంటే మనం తీసుకునే ప్రైజే. ఇలాగైతే ఫస్ట్ అయితే ఏనుగులతో స్టార్ట్ చేసేసానండి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ ఐటమ్ ఏంటంటే చిన్నగా దీపాలన్నీ తీసుకున్నానండి. తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి చిన్న దీపాలు చాలా బాగుంది. ఇత్తడి క్వాలిటీ కూడా ఫినిషింగ్ కానీ మనకి క్లీన్ చేసుకున్నప్పుడు గీసుకోవడం కానీ అలాగే ఏమీ లేదండి. చాలా నీట్గా ఉంది. చిన్న దీపాలు తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి కానీ లేదంటే చిన్నగా మన ఫోటో దగ్గర డైలీ దీపారాధన చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది. ఈ దీపాలు అయితే రెండు కలిపి నాకు 156 రూపీస్కి వచ్చినాయండి. క్వాలిటీ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కూడా షైనింగ్ కూడా సూపర్గా ఉంది. మీకు రీజనబుల్ అనిపిస్తే ఇది ఆర్డర్ తీసుకోండి. 156 రూపీస్కి అయితే ఈ దీపాలు రెండు కూడా వస్తాయి. మనం నిత్య దీపం పెట్టుకునేటప్పుడు డైలీ దీపారాధనకి చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మరొకటి అయితే చూసేద్దామండి. ఇక్కడ అన్బాక్సింగ్ కవర్లో ఓపెన్ చేస్తే కానీ నాకు ఏం తెలియట్లేదండి. ఇక్కడ మూడోది వచ్చి వెంకట్రామూర్తి నామాలతోని ఇక్కడ తీసుకున్నాం కదా, వెంకట్రామూర్తి నామాలతో. ఇది వచ్చి నాకు 148 రూపీస్ పడిందండి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఫినిషింగ్ కూడా ఇది కూడా చాలా బాగుందండి. శనివారం పూట శుభ్రం చేసుకొని వెంకట్రామూర్తికి శంకునామాలకి కూడా చందనం బొట్టు, పసుపు, కుంకుమ బొట్టులు పెట్టుకున్నాం అనుకోండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు. వెంకట్రామూర్తి నా దగ్గర చిన్న విగ్రహం లేదని తెప్పించానండి. 148 రూపీస్కి అయితే చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజే. ఇది కూడా మీకు నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు నాలుగో వస్తువు అండి. ఇదైతే పంచ దీపాల స్టాండ్ తీసుకున్నాను నేను. ఇప్పటివరకు అయితే నా దగ్గర అయితే చిన్నవి ఉన్నాయండి. చాలా వరకు చిన్నవి ఉన్నాయి. లేని వరకు నాకు ఉపయోగపడినట్టు నేను తెప్పించాను. ఇది దేనికదే విడివిడిగా వచ్చిందండి మనకి. ఇప్పుడు దీన్ని మనము స్టాండ్ను ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది ఇలా కిందన పెట్టుకొని చేతితో పట్టుకుని స్టాండ్ పెట్టేసి కిందన సపోర్టింగ్స్ ఉంది కదా రింగ్ లాగా, అది వచ్చి మనం ఇలా టైట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి టైట్ అయిపోద్ది అనమాట. క్లీన్ చేసుకున్నప్పుడు కూడా మనం ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ టైట్ చేసేసుకోవచ్చు అండి. చూసారా, ఇక్కడ నేనైతే ఇలా టైట్ చేసేసి కరెక్ట్ షేప్ అయితే పెట్టేసుకున్నాను. క్వాలిటీ ఇది కూడా చాలా బాగుందండి. ఇదైతే నాకు ప్రైజు 180 పడింది. ఫుల్గా ఇత్తడేనండి. ఎటువంటి మెట్లు కలలేదు. ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది. 180 రూపీస్ కంటే రీజనబుల్లే. చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా, చాలా ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లింక్ అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే ఇప్పుడు ఫిఫ్త్ ఐటమ్. ఇదైతే వెయిట్గా ఉందండి. నాకు తెలిసి శంకునామాలు అవును, శంకునామాలు దీపంకి ఉంది. ఇది చాలా వీడియోస్లో చూశానండి. యూట్యూబర్స్ వీడియోలో చాలా వరకు చూశాను. ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ రేట్ ఎక్కువగా ఉందండి. ఫస్ట్ నేను చెక్ చేసి చూసుకున్నప్పుడు ఇది కూడా ఫినిషింగ్ కానీ ఇత్తడి కానీ చాలా బాగుంది. నాకు తెలిసి 260 గ్రామ్స్ వచ్చిందండి ఇత్తడి. ఇది 316 రూపీస్ పడింది. పావు కేజీకి ఎక్కువ ఉందండి ఇత్తడి ఇది. కానీ క్వాలిటీ కానీ షేప్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది. మనకి శనివారం పూట వెంకట్రామూర్తి
ఆల్రెడీ ఐడియాలు చూపించాను కదా, అలాగే అక్కడ పెట్టుకొని మనం దీపారాధన చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. వెయిట్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. 316 రూపాయల కంటే రీజనబులేనండి. నేను చూసినంత వరకు అయితే కొద్దిగా పెద్ద సైజులో 1000 రూపీస్ వరకు కూడా ఉంది, కానీ ఈ సైజుకి 316 రూపీస్ అంటే ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక ఐటెం అయితే అన్బాక్సింగ్ చేసేసానండి నేను. ఇదైతే బౌల్ దేనికి తీసుకున్నానంటే, నేను ఆ పూజలు చేసేటప్పుడు ఇందులో నీళ్ళు వేసి పువ్వులు పెట్టి గుమ్మం దగ్గర కానీ లేదంటే పూజ గదిలో కానీ పెట్టడానికి అన్నట్టుగా, పూజల టైంలో వాడుకోవడానికి అన్నట్టుగా తీసుకున్నానండి. ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే 135 రూపీసే పడింది. ఇది కూడా లింక్ ఇస్తానండి, మనకి ప్రైస్ అనేది వేరియేషన్ ఉండొచ్చు. నేను తీసుకునేటప్పుడు అయితే 135 రూపీసే ఉందండి. ఇప్పుడు ఇంకొక అన్బాక్సింగ్ వీడియో. ఇప్పుడు ఇందులోనైతే నేను కలసం పెట్టుకునేటప్పుడు మనము కొబ్బరికాయ మీద పువ్వులకి కానీ అమ్మవారి జడ వేయడానికి కానీ సపోర్టింగ్ స్టాండ్ ఉంటుంది కదండి, చాలామంది ఆల్రెడీ యూట్యూబర్స్ చేసి ఉన్నారు. మీషోలో అయితే ఇది కొంచెం తక్కువే పడిందండి, అందుకని తీసుకున్నాను నేను. ఫ్లిప్కార్ట్లో అంటే కొంచెం ప్రైస్ 50 రూపీస్ వరకు వేరియేషన్ ఉంది. ఇదైతే 254 రూపీస్ పడిందండి ఈ స్టాండు. కానీ ఇది ప్యాకింగ్ అయితే సూపర్గా ఉందని చెప్పాలండి, ఎందుకంటే మనకి బెండ్ అవ్వకుండా థర్మాకోల్ షీట్లోని మంచి క్వాలిటీగా ప్యాక్ చేశారు. మనం వాడేసిన తర్వాత కావాలంటే మనము స్టోర్ చేసుకోవాలన్నా కూడా మనకి ప్రతి సంవత్సరం వాడుకునేటప్పుడే కదా వాడతాము. అలాంటప్పుడు మనము మళ్ళీ దీనిలోని థర్మాకోల్లో పెట్టేసి ఒక కవర్లో పెట్టుకుని అనుకోండి, బెండ్ అవ్వకుండా ఉంటుంది, పాడవకుండా కూడా ఉంటుంది. జంగు పడతా ఉంటారు కదా, అలా కాకుండా మనకి నీట్గా ఉండేయాలనుకుంటే మళ్ళీ ఇందులోనే పెట్టుకుని అనుకోండి, బాగుంటుంది. చూసారు కదా, చాలా సేఫ్టీగా ప్యాకింగ్ అయితే సూపర్గా చేశారు. ప్యాకింగ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఇదైతే 254 రూపీస్ పడిందండి స్టాండ్ అయితే మాత్రం. మనకి ఇయర్లీ వాడుతాం కదా, ఒకసారి సంవత్సరం వాడేసిన తర్వాత ఈ శ్రావణ మాసం అంతా వాడిన తర్వాత మళ్ళీ దాచుకోవాలనుకుంటే మనము దీన్ని అయితే మళ్ళీ థర్మాకోల్ షీట్లో పెట్టి ఒక కవర్లో పెట్టి స్టోర్ చేసుకుని అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. అలాగే ఇంకొక అన్బాక్సింగ్. అలాగే ఈ చిన్న బాక్స్లో ఏమున్నాయంటే, అమ్మవారికి కొత్తగా అయితే చిట్టి గాజులు, చిన్న కొబ్బరికాయలు, గులివింద పూసలు, గవ్వలు, అలాగా శంకునామాలు, అవి కొద్దిగా ఉన్నాయి అన్ని చిన్నవన్నీ ఒక బాక్స్ అండి. తామర గింజలు, ఎరుపు గాజులు, పచ్చగాజులు, గులివింద పూసలు, గవ్వలు, ఇవన్నీ కూడా ఒక ప్యాకింగ్గా వచ్చింది. ఇవంతా కూడా కలిపి నాకు 210కి వచ్చినాయి. ఆల్రెడీ నేను ఒకసారి బుక్ చేసుకున్నానండి, అప్పుడైతే కొంచెం ప్రైస్ తక్కువే ఉంది, 170 ఎంత ఉంది. ఇప్పుడైతే 210కి వచ్చినాయండి. ఆల్రెడీ నేను పాతవి కొద్దిగా ఉన్నాయి, సరే కొత్తవి కూడా పెడదామని ఒక బాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకొక అన్బాక్సింగ్ వీడియో అండి. ఇదైతే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ. నేను ఆల్రెడీ చూసినప్పుడు ఒకసారి రేట్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది, ఇప్పుడైతే రేట్ కొంచెం తగ్గిందండి. ఇదైతే పూజల దగ్గర అమ్మవారికి మనం అలంకరించుకున్నప్పుడు అమ్మవారి ముందునే ఈ మ్యాట్ వేయడానికి కూడా చాలా బాగుంటుంది, పద్మ ముగ్గుతోని. క్వాలిటీ బాగుందండి, ఫినిషింగ్ బాగుంది, ఎక్కడ దారాలు కూడా బయటికి రాకుండా ఊళ్ళతోని చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. చూసారా, ఫ్లవర్ చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇదైతే నాకు 196 రూపాయలు పడింది. చాలా రేటు కూడా బాగుందండి. ప్రతి సంవత్సరం మనకి ఎలాగ యూజ్ అవుతుంది కనుక ప్రతి సంవత్సరం వాడుకోవడానికి కూడా బాగుంటుంది. మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని మనము ఒక కవర్లో పెట్టుకుని అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. 196 రూపీస్, సూపర్ ప్రైస్, సూపర్ క్వాలిటీ. అలాగే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ క్వాలిటీ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి క్వాలిటీ, ఫినిషింగ్ కానీ ఊల్ వర్క్ కానీ సూపర్గా ఉంది. అలాగే ఇప్పుడు ఇంకొక అన్బాక్సింగ్ చూసేద్దామండి. ఇదైతే గ్రీన్ మ్యాట్ అండి. ఇది గ్రీన్ మ్యాట్ ఏంటంటే నాకు కిచెన్ దగ్గర కానీ లేదంటే పూజలు చేసినప్పుడు దేవుడి దగ్గర వేయడానికి కానీ ఇలా తీసుకున్నాను నేను. ఇది బై 1 గెట్ 1 అండి. ఇది 2 మ్యాట్లు. క్వాలిటీ అయితే అంత చెప్పుకో అవసరం లేదు, కానీ ఓకే పర్వాలేదు, మనకి అప్పుడప్పుడు వాడుకోవడానికి. రెగ్యులర్గా వాడుకున్నాం అనుకోండి ఎలాగుంటో తెలియదు, నేను యూజ్ చేసిన తర్వాత చూసుకోవాలి. ప్రజెంట్ అయితే అది బై 1 గెట్ 1లో తీసుకున్నాను 2 మ్యాట్లు. చూస్తున్నారు కదా, ఇది ప్లాస్టిక్ మ్యాట్స్. ఇదైతే బై 1 గెట్ 1లో నాకు 193 రూపీస్ పడింది. ప్లాస్టిక్ స్మెల్ ఎక్కువగా ఉందండి ఓపెన్ చేసిన తర్వాత. క్వాలిటీ అయితే పర్వాలేదు, ఓకేగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పూజల దగ్గరకు బై 1 గెట్ 1 ఉందండి. నేను ఆర్డర్ అయితే పెట్టాను 193, అంటే ఈచ్ వన్ మనకి 97 రూపీస్ 93 రూపీస్ పడినట్టుగా తీసుకున్నాను. ఇక్కడ ఇంకొకటి చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాంగిల్ బాక్స్ అండి. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. మన సైడ్ అయితే చాలా వరకు పెళ్లి కూతుర్లకి అయితే ఇలా తీసుకుంటారు కదా, అలాగా మాకు పిల్లలిద్దరు కూడా నా బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చారు ఇది. అయితే ఈ బాక్స్ అయితే కొత్తది ఇప్పుడు ఓపెన్ చేశాను. అలాగే గాజులు కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి. ఈ గాజులు కూడా నాకు
దగ్గర దగ్గర 210 పడిందండి. 210 కూడా 12 డజన్లు గాజులు వచ్చాయి. మంచి కలర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది ఊల్ గాజులండి ఇవి. అదే వెల్వెట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ టైప్ గాజులు అనమాట. గాజులే కానీ ఇది క్వాలిటీ బాగుంది. గాజులు కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వచ్చాయి చూసారా. క్వాలిటీ నేనైతే ప్యాకింగ్ ఇప్పలేదు కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి గాజులు కూడా. అలాగే బాక్స్ కూడా నాకు 499 రూపీస్ పడింది. గాజులు అయితే 210 పడినాయి. 12 డజన్లు గాజులు మొత్తం అన్నీ కలిపి. ఇక్కడ ఇంకొక అన్బాక్సింగ్ అండి. ఈ బాక్స్ ఓపెన్ చేశాక నాకు తెలిసింది 2 బాక్సులు ఉన్నాయి. నాకే తెలియదు అసలు బాక్స్ ఏంటని కూడా. చూసిన తర్వాత అయితే 2 ప్లాస్టిక్ బాక్సులు అనమాట. ఇవి నేను చూసుకున్నప్పుడు ఒక బాక్సే వస్తుందేమో అనుకున్నాను కానీ బై 1 గెట్ 1 ఈ బాక్సులు కూడా. దీని రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి. 153 రూపీసే పడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక బాక్స్ వస్తుంది అనుకొని ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో స్పూన్స్ కూడా వచ్చాయి. మాకు కిచెన్లో కూడా వాడుకోవచ్చు. యాక్చువల్గా నేను కిచెన్ కోసం కాదండి, పూజ సామాన్లు వేసుకోవడానికే ఆర్తి బిళ్ళలు, అలాగే కర్పూరం, సాంబ్రాన్ ప్యాకెట్లు, ఒత్తులు అవి పెట్టుకోవడానికని నేనైతే ఆర్డర్ చేశాను. 4 ర్యాక్స్ ఉన్నాయి. అలాగే స్పూన్లు కూడా ఉన్నాయి కదండి. ఏమైనా కావాలంటే స్పూన్లు తీసేసుకొని ఇందులో వాడుకుందాం, పూజకని వాడుకుందాం బుక్ చేస్తే బై 1 గెట్ 1 2 బాక్సులు వచ్చాయి 153 రూపీస్కి. మల్టిపుల్గా వాడుకోవచ్చు. మనకి కిచెన్లో కూడా వాడుకోవచ్చు, లేదా పూజ సామాన్లు వేసుకోవడానికి కూడా సాంబ్రాన్ కడ్డీలు, హారతి కర్పూరం, ఒత్తులు, అలాగే చిన్న చిన్న ఏమైనా సాంబ్రాన్ కడ్డీలు అవి ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది బాక్స్. క్వాలిటీ అయితే బాగుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. కిచెన్లో కానీ పూజలు కానీ ఏ విధంగానూ మనం వాడుకోవచ్చు. బాక్స్ రేట్ అయితే చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ కోసం, పూజల కోసం అని తీసుకున్నానండి. ఇవైతే మనం దేనికైనా వాడుకోవచ్చు కదా, పూజలకనే కాదు మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఇవైతే ఆర్డర్ చేశానండి. ఇవి కూడా రేటు రీజనబుల్గా పడింది నాకు. ఇది వచ్చి 5 లైన్స్ ఎంత ఉంది మొత్తం. ఆల్మోస్ట్ ఇది 160 172 రూపీస్ ఎంత పడినాయి. నేను చెక్ చేసి అయితే లింక్ ఇస్తానండి. కలర్ కూడా చాలా బాగుంది. ఎల్లో అండ్ రెడ్ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకటైతే నేను కవర్ ఓపెన్ చేసి చూశానండి, చాలా బాగుంది. ఇంకొకటైతే 2 బాక్సులు ఇలా తెప్పించాను నేను. ఇలాగ బాక్సులు ఓపెన్ చేసి ఇప్పుడు మీ ముందు ఒక కవర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. కలర్ఫుల్గా ఎక్కడ డ్యామేజ్ లేకుండా, చిరిగిపోకుండా కూడా బాగా వచ్చింది. ప్యాక్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ ఫుల్గా ఎల్లో అనమాట. సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇది కూడా 5 లైన్లే ఉందండి. ఇక్కడ చూడండి, మీ ఎదురుగా కూడా చెక్ చేస్తున్నాను కదా. మనకి ఏదో ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్కి ఏమైనా కావాలనుకుంటే కూడా డెకరేషన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. మొత్తం మీద ఒక్కొక్కటి 5 లైన్లు, మొత్తం 10 లైన్లు. ఇవన్నీ కలిపి నాకు 300 సంథింగ్ పడింది రేటు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, రియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ పేపర్ ఫ్లవర్స్ అండి. చాలా కలర్ఫుల్గా బాగున్నాయి. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. రేటు కూడా రీజనబుల్ రేటే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాక్ స్క్రీన్ తీసుకున్నానండి నేను, నామాలతోని, వెంకటరామూర్తి నామంతోని. చాలా బాగుంది. సైడ్ అంతా కూడా మనకి అరిటాకుల డిజైన్ వచ్చింది. సెంటర్లో ఎల్లో కలర్ పెయింట్, అందులోని మనకి నామాలతో వచ్చింది. అలాగే లోటస్ డిజైన్ వచ్చింది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫుల్గా డిజైన్ అయితే ఇలాగ వస్తుందండి. అటు ఇటు ఎల్లో కలర్, మధ్యలో గ్రీన్ కలరు. ఎల్లో కలర్లోనేమో లోటస్ డిజైన్ వస్తుందండి. గ్రీన్ అరిటాకుల డిజైన్లోని మీకు నామం వస్తుంది, వెంకటరామూర్తి నామం అనేది వస్తుంది. ఇక్కడ మొత్తంగా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. నామం కూడా బాగుంది, ఎక్కడ మిస్ప్రింట్ కానీ ఏమీ లేదు. క్వాలిటీ కూడా, కలర్ కూడా చాలా బాగుంది కదా, సూపర్గా వచ్చిందండి. ఇది కూడా మనకి అమ్మవారికి డెకరేషన్ చేస్తాం కదా, అటువంటప్పుడు మనము బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలాగ అమ్మవారిని సెంటర్ పెట్టుకుని అనుకోండి, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మా వరలక్ష్మీదేవి పూజ కోసం నేనైతే తెప్పించానండి. క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మీకైతే చెప్పాను కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మీకు ఎలాగ అనిపించిందని చెప్పండి. ప్రతి ఒక్కరు వీడియో చూసినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. క్వాలిటీ నచ్చినట్టయితే ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందండి. 20-30 రూపీస్ వేరియేషన్ ఉండొచ్చు. నేను తీసుకున్నప్పుడైతే ఉన్ని రేట్లు అయితే నేనైతే వీడియోలో చెప్పున్నాను. మీకు నచ్చినట్టయితే లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి. నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.